నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన శ్రావణీస్ కిచెన్లో కరకరలాడే టేస్టీ మసాలా వడ రెసిపీని చూపించబోతున్నానండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మసాలా వడ టేస్ట్ ఎంత బాగుంటుందో. కరకరలాడుతూ కమ్మని ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్తో తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్లోకి చేసుకున్న పప్పుచారుతో నంచుకుంటూ తినడానికైనా చాలా బాగుంటాయి. అలాగే వీటిని చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. నానబెట్టిన పప్పు ఉండాలే కానీ ఒక 10-15 నిమిషాల్లోనే మసాలా వడ తయారైపోతుంది. మీరు కూడా మసాలా వడ మంచి రుచిగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఒకసారి ఈ వీడియోని చూసి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని బాగా కడిగి ఒక 2-3 గంటలు నానబెట్టండి. మరి ఎక్కువ టైం నానబెట్టిన మసాలా వడ కన్సిస్టెన్సీ అనేది అంటే ఆ క్రిస్పీనెస్ అనేది మారుతుంది కాబట్టి ఒక 2-3 గంటలు మాత్రమే పప్పును నానబెట్టండి. ఇక్కడ నేను ఒక 2.5 గంటలు పప్పుని నానబెట్టానండి. పప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి తీసుకుందాం. ఇలా నీళ్ళన్నీ వంపేశాక ఈ పప్పులో నుండి ఒక పిడికెడంత పప్పుని ఇలా ఇంకొక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు పప్పుని గ్రైండ్ చేయడానికి ఒక మిక్సీ గిన్నెని తీసుకోండి. ఇందులోకి ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 4-5 వెల్లుల్లిపాయల్ని, అలాగే ఒక 2 యాలక్కులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలను తీసుకోండి. మీరు ఇలా స్పైసెస్కి బదులుగా గరం మసాలా పొడినైనా తీసుకోవచ్చు. గరం మసాలా పొడిని తీసుకోవాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేసామంటే చక్కగా నలుగుతాయి. ఆ తర్వాత మనం తీసుకున్న పప్పుని మొత్తం తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవరవలా బరకగా గ్రైండ్ చేయండి. చూడండి, మరీ ఎక్కువ గ్రైండ్ చేసిన పిండిలా అయిపోతుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పును ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకును, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుమును, 1-2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. మీకు ఈ వడలు ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉండాలంటే ఉల్లిపాయని స్కిప్ చేసి చేయండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడంతా వంట సోడాని తీసుకోండి. వంట సోడా కూడా ఆప్షనల్ అండి. అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పొడి బియ్య పిండిని తీసుకోండి. అలాగే మనం పక్కన ఉంచిన శనగపప్పుని కూడా తీసుకొని అంతా కలిసేలా కలపండి. మనం ఇలా కలిపేటప్పుడు మళ్ళీ నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదండి. ఇదంతా చక్కగా కలిసాక ఒకసారి మనం ఇలా కొంచెం తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, ఇలా బైండింగ్లా వస్తే సరిపోతుంది. మీరు మరీ బరకగా గ్రైండ్ చేసినా కొంచెం విడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా కలిపాక బైండింగ్లా వస్తుందో లేదో ఇలా చెక్ చేసి చూడండి. ఇలా వస్తే వడలనేవి బాగా వస్తాయి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముందుగా చేతిలోనే రౌండ్గా చేయండి. ఇలా రౌండ్గా చేసి ఇంకో అరచేతిలోకి తీసుకొని ఇలా ఫ్లాట్గా నొక్కండి. మరీ లావుగా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్గా చేయండి. ఇలా టిక్కీలా చేస్తూ పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా ఇలా తీసుకోండి. అలాగే మనం ఇలా వడల్ని తీసుకున్నాక వెంటనే కదపకుండా వీటిని 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. అలాగే ఇలా ఫ్రై చేసే ప్రాసెస్ అంతా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే వడలు బాగా ఫ్రై అయ్యి ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ని దులిపేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. వీటికి ఆయిల్ కూడా పెద్దగా పట్టుకోదు. తిన్న తర్వాత కూడా మరీ హెవీగా అనిపించకుండా పొట్టకి హాయిగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునైనా హ్యాపీగా తినేయచ్చు. ఇలాగే మిగిలిన పిండి మొత్తం కూడా వడల్లా చేస్తూ ఫ్రై చేసి తీసుకోవడమే. వీటిని ఇలా కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయ నంచుకుంటూ తింటే చాలా బాగుంటాయి. పిల్లలైతే టమాటా సాస్తో తినడానికి ఇష్టపడుతుంటారు. సో మీరు కూడా మంచి రుచిగా మసాలా వడ చేయాలనుకుంటే ఒకసారి ఈ స్టెప్ని ఫాలో చేయండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.